ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైభవోత్సవాలతో పులకిస్తున్న భాగ్యనగరం. శ్రీవారి సేవలను వీక్షించిన భక్తుల పరవశం. తిరుమలలో పురందరదాసు ఆరాధనోత్సవాలు. మాడవీధుల్లో దాస సాహిత్య కళాకారుల సంకీర్తనలు. తిరుపతిలో ఘనంగా వేటూరి జయంతి. చరిత్రకారుడికి టీటీడీ చైర్మన్ పుష్పాంజలి. ప్రకృతి రమణీయతకు నెలవు తలుపులమ్మ ఆలయం. తూర్పుగోదావరి లోవలో మనోహర క్షేత్రం. ప్రత్యేక కథనం. భాగ్యనగరం శ్రీవారి వైభవోత్సవాలతో పులకించింది. స్వామివారి నిత్య సేవల వీక్షణతో భక్తజనం పరవశించారు. ఆదివారం ఉదయం నుంచి సుప్రభాత సేవతో శ్రీవారి వైభవోత్సవాలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కౌసల్య సుప్రజ రామ అంటూ తిరుమల శ్రీవారిని నిద్ర మేల్కొల్పే దృశ్యాన్ని వీక్షించి భక్తులు ఆనంద పరవశులయ్యారు. శ్రీవారి వైభవోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వామివారి ప్రతిరూప ఆలయంలో నిత్య సేవలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆదివారం ఉదయం స్వామివారి సుప్రభాతం, తోమాల, అర్చన వైభవంగా జరిగాయి. ఉదయాన్నే భక్తులు వేలాదిగా తరలివచ్చారు. స్వామిని కనులారా తిలకించారు. ఇక స్వామివారి సుప్రభాతం ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాం, కానీ కుదరడం లేదు అనుకునే భక్తులందరూ సుప్రభాత సేవలో పాల్గొని తరించారు. స్వామివారిని సుతిమెత్తగా నిద్రలేపే క్షణాన్ని వీక్షించిన భక్తుల సంబరం అంతా ఇంతా కాదు. ఇక సుప్రభాతం పూర్తయి తెర తీయగానే శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని తిలకించి మైమరిచిపోయారు. పసిడి వర్ణ కాంతులు కృష్ణవర్ణాన్ని మరింత ప్రస్ఫుటం చేసిన దృశ్యం ఓ అద్భుతం. సుప్రభాతం తరువాత తోమాల సేవ, అర్చన జరిగాయి. సకల ఉపచారాలతో జరిగిన తోమాల సేవను, స్వామివారి నామావళితో జరిగిన అర్చనను భక్తులు తృప్తిగా తిలకించి తరించారు. అనంతరం స్వామివారికి వసంతోత్సవం ఆగమోక్తంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడిని ప్రత్యేక వేదికపై కొలువుదీర్చిన అర్చకులు సంకల్పం, షోడశోపచారాలు నిర్వహించాక పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు చందనాదులతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి ఉత్సవ వైభవాన్ని చూసి ధన్యులయ్యారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు పరిశోధించి పరిష్కరించి జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన వారు శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి. కవిగా, చరిత్రకారుడిగా, పరిశోధకుడిగా, శాసన పరిశోధకుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంకు ఆయన అందించిన సేవలకు గుర్తుగా తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్వేత భవనం ఎదురుగా 8 ఏళ్ల క్రితం వేటూరి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీమాన్ వేటూరి ప్రభాకర శాస్త్రి 128వ జయంతి ఉత్సవాలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఇతర అధికారులు వేటూరి కాంస్య విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. ప్రభాకర్ శాస్త్రి గారు ఆయన తిరుపతి క్షేత్రంలో వారికి అనుబంధం ఉంది. వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఆయన తిరుపతిలో చాలా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నాడు. వారి విగ్రహాన్ని పెట్టడం ఒక మెయిన్ రోడ్లో యూనివర్సిటీ ముందు చదువుకునే పిల్లలు కానీ భావితరాల వాళ్ళు కానీ గుర్తుపెట్టుకునే దానికి అందించినటువంటి ఆయన సేవలను మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నా చేత పూలమాల వేయించినందుకు నేను ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులను కూడా మనసారి నేను అభినందిస్తూ, ఇలాంటి వారిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నటువంటి మాటను మరోసారి మీ ద్వారా హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. ఓం నమో శ్రీనివాసాయ. శ్రీ వ్యాసరాజ యతీశ్వరుల గురుదోపదేశంతో వేదాలు, ఉపనిషత్తులు, పురాణ, ఇతిహాసాల సారాంశాన్ని తన రచనల ద్వారా బహుళ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన వాగ్గేయకారుడు పురందరదాసు.
కన్నడ హరిదాసుల్లో అగ్రగణ్యుడైన శ్రీ పురందరదాసుల వారి ఆరాధనోత్సవాలు తిరుమల క్షేత్రంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు తిరుమల తిరుపతి క్షేత్రాల్లో సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన ఆదివారం వేలాదిగా తరలివచ్చిన దాస సాహిత్య కళాకారుల సంకీర్తనలతో సప్తగిరులు ప్రతిధ్వనించాయి. సంకీర్తన గోష్ఠిగానం నిర్వహిస్తూ ఈ కళాకారులు తిరుమాడ వీధుల్లో నగర సంకీర్తనను వేడుకగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ముందుగా తిరుమలలోని ఆస్థాన మండపంలో దాస సాహిత్య కళాకారులు సామూహిక భజనలు చేశారు. తిరుపతిలోని టీటీడీ అనుబంధ ఆలయాల్లో శనివారం తిరుచి సేవ వైభవంగా జరిగింది. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం, తిరుపతి శ్రీ కోదండ రామాలయాల్లో జరిగిన ఈ తిరుచి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. సర్వాంగ శోభితంగా కొలువైన స్వామివారిని తిరుచిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య తిరువీధుల్లో ఊరేగించారు. అలాగే తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో రామచంద్ర స్వామివారు తిరుచిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. సీతా లక్ష్మణ సహితంగా కోదండరాముడు మనోహరంగా దర్శనమిస్తూ కర్పూర హారతుల వెలుగుల్లో తిరువీధుల్లో విహరించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. శని త్రయోదశి పూజలు, ప్రదోష అభిషేకాలతో పలు ఆలయాలు కళకళలాడాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ శనేశ్వరుడికి తైలాభిషేకాలు, నందీశ్వరునికి పంచామృతాభిషేకాలు నిర్వహించి దైవ దర్శనం చేసుకున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. అనంతపురంలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో శని త్రయోదశిని పురస్కరించుకొని నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ నీలాదేవి సమేత శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించి హారతులు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వరాలయంలో శని ప్రదోష పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందీశ్వరునికి పాలు, పెరుగు తదితర పంచామృతాలతో విశేష అభిషేకం జరిపారు. ఆపై గరిక, జిల్లేడు, తమల, బెల్వదళాలు, వివిధ రకాల పుష్పాలతో నందీశ్వరుని సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు ఈ అభిషేక సేవలో విశేషంగా పాల్గొని నందీశ్వరుడి ముందు నేతి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. సికింద్రాబాద్ కుషాయిగూడ శివాలయంలో శని త్రయోదశి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహాలకు పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. విశేషించి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపి నల్ల నువ్వులను నివేదించారు. అలాగే వాణినగర్లోని శ్రీ విజయ వినాయక స్వామి వారి ఆలయంలో మాస శివరాత్రి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ ఉమామహేశ్వరుడికి విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. కడపలోని శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో శని ప్రదోష పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ జరిపారు. ఆపై సోమసుందరేశ్వరుడికి, నందీశ్వరుడికి ఏకకాలంలో ప్రదోషాభిషేకం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శని త్రయోదశి వేడుకలను మెదక్ జిల్లా వర్గల్ పుణ్యక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ శనేశ్వరుడి ఆలయంలో సామూహికంగా శని త్రయోదశి పూజలను నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. దీక్షా వస్త్రాలు ధరించిన భక్తులు నిష్టగా శని భగవానుని ఆరాధించి అర్చకుల సూచనలతో దాన కార్యక్రమాలు పూర్తి చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా మునుగనూరులోని శ్రీ శనేశ్వర దేవాలయంలో శని త్రయోదశి పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనేశ్వరుడికి భక్తులు తైలాభిషేకం జరిపి
తిలదానాలు చేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అలాగే ఇదే ప్రాంగణంలోని మహాశివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శని త్రయోదశిని పురస్కరించుకుని ఆలయంలో నిత్య పూజల అనంతరం అర్చకులు స్వామివారికి విశేష పుష్పార్చనలు జరిపి హారతులు సమర్పించారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని శ్రీ నీలకంఠేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. శని త్రయోదశి సందర్భంగా నెల్లూరులోని పలు ఆలయాల్లో ప్రత్యేక తైలాభిషేకాలు, హోమాలు నిర్వహించారు. నెల్లూరులో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఇదే ఆలయ ప్రాంగణంలోని శివలింగానికి తైలాభిషేకాలు చేశారు. అలాగే శ్రీ వైద్య వీరరాఘవ స్వామి ఆలయంలోని నవగ్రహాలకు శనీశ్వర స్వామి వారికి నువ్వులు, నూనెలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరు మల్లసంద్రలోని శ్రీ శనీశ్వర స్వామి దేవాలయంలో శని త్రయోదశి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భూగర్భ శ్రీచక్రం, శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, శ్రీ శనేశ్వర స్వామి కొలువైన ఈ దేవాలయంలో శని త్రయోదశిని పురస్కరించుకుని శ్రీ శనేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించి తమలపాకులతో అలంకరించి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై మహామంగళ హారతిలో భాగంగా నక్షత్ర, కుంభ, మహామంగళ నీరాజనాలను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి నూనె దీపాలను వెలిగించి గ్రహదోష నివారణ పూజలు నిర్వహించారు. చిత్తూరులోని శ్రీ కళ్యాణ దక్షిణామూర్తి స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నీలాదేవి సమేత శని భగవానుడికి ప్రత్యేక తైలాభిషేకం నిర్వహించి అలంకరణ చేసి హారతులు సమర్పించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శాంతి హోమంలో భక్తులు పాల్గొని హోమ ద్రవ్యాలను అందజేశారు. కడప జిల్లా తనమునిపల్లిలోని శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయం భక్తుల పూజలతో కలకలలాడింది. శని త్రయోదశిని పురస్కరించుకుని విశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఈ సందర్భంగా నవగ్రహ సహితంగా శని భగవానుడికి పూజలు నిర్వహించి తైలాభిషేకాలతో నీరాజనాలు అర్పించారు. కర్నూలు నగరంలోని తుంగభద్ర నదీ తీరాన గల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కలకలలాడింది. ఆలయంలోని ఉపాలయమైన శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శనేశ్వర స్వామికి శని త్రయోదశి పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ అర్చకులు మొదట గణపతి పూజ నిర్వహించారు. భక్తులతో సంకల్పం చేయించి శ్రీ శనేశ్వర స్వామికి పంచామృతాభిషేకం, తైలాభిషేకం గావించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో మంగళ హారతులిచ్చారు. కరీంనగర్ జిల్లా ధర్మపురికి సమీపంలో గోదావరి ఒడ్డున ఉన్న శనైశ్చరాయ స్వామి ఆలయంలో శని త్రయోదశి పూజలు, అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య ఉన్న గోదావరి నదీ తీరంలో అతిపెద్ద శనీశ్వర స్వామి విగ్రహంతో అలరారే ఈ ఆలయంలో జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి విశేష పూజలు నిర్వహించారు. గణేశ, నవగ్రహ పూజలతో పాటు శనైశ్చరాయ స్వామికి అభిషేకం నిర్వహించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. భక్తులు మొదట గోదావరి నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి తడి బట్టలతో ఆలయ ప్రదక్షిణలు గావించి స్వామివారికి ఇష్టమైన నువ్వుల నూనెతో అభిషేకం చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని శివాలయంలో శని త్రయోదశి సందర్భంగా తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి విచ్చేసి శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకాన్ని నిర్వహించారు. అలాగే పరమేశ్వరుడికి కూడా అభిషేకాన్ని జరిపారు. విశాఖ మహానగరం కాకనగర్ శివాలయంలోని నవగ్రహ మండపంలో శని త్రయోదశిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ప్రాతకాలమే ఆలయానికి చేరుకుని శని భగవానుడికి తైలాభిషేకాలు నిర్వహించి నల్ల వస్త్రాలను సమర్పించి మంగళ నీరాజనాలు పలికారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి దేవస్థానంలో శని త్రయోదశి సందర్భంగా శనేశ్వరుడికి ప్రత్యేక అభిషేకాలు అత్యంత వైభవంగా జరిపారు.
పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లోవ గ్రామంలోని తలుపులమ్మ తల్లి ఉత్తర కోస్తా వాసుల కల్పవల్లిగా వెలుగొందుతోంది. ఆహ్లాదకర వాతావరణంతో ఆధ్యాత్మిక భక్తి భావానికి అద్దం పడుతూ అలరారుతున్న లోవ తలుపులమ్మ ఆలయ విశేషాలు మీకోసం. ఎటు చూసినా పచ్చని చెట్లు, హాయిగొలిపే ప్రకృతి సౌందర్యం, మనసుని భక్తి తరంగాల వైపు పయనింపజేసే ఆధ్యాత్మిక వాతావరణం. తూర్పుగోదావరి జిల్లా లోవ శ్రీ తలుపులమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు ఇలా కనువిందు చేస్తుంటాయి. అడుగు పెడుతూనే మనకు దర్శనమిచ్చే ఆ తల్లి దివ్యమంగళ స్వరూపం భక్తులను మైమర్పిస్తూ ఉంటుంది. ఆ పక్కనే రుద్రాక్షమాలతో కొలువైన శివయ్య తన అభయాన్ని భక్తులపై ప్రసరిస్తూ బోళా శంకరుడిగా అనుగ్రహిస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆకట్టుకునే దేవతామూర్తుల భారీ విగ్రహాల మధ్య మెట్ల మార్గం ద్వారా ఆ తల్లి సన్నిధి చేరుకోవడం ఓ అద్భుత అనుభూతి. 2 శతాబ్దాల చరిత్ర గల ఈ ఆలయంలో అమ్మవారు అగస్త్య మహర్షికి సాక్షాత్కరించినట్లు ఐతిహ్యం. ఆనాటి నుండి జగన్మాత ఈ ఆలయంలో ఆదిశక్తిగా కొలువై పూజలందుకుంటోంది. విశేషించి ఈ ఆలయం వాహన పూజలకు ప్రసిద్ధి చెందింది. ఈ మార్గంలో పయనించే భక్తులు తప్పనిసరిగా ఆ తల్లి చెంత తమ వాహనాలకు పూజలు చేయించుకొని ఆ తల్లి దీవెనలతో తరలి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉడిపిలోని పుత్తిగై పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. Today we had the good darshan of Lord Venkateshwara here, and we are very glad to have that. And last time when we came here, we offered our prayer to bless our Brahma Kalasha Utsava in Udupi, Ananteshwara temple and Chandreshwara temple. By the grace of the blessing of Lord Venkateshwara, we have fulfilled that. And once again to offer our gratitude, we have come to here and we have offered the prayer to him. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. శ్రీకాకుళం జిల్లా బారువ తీరం మహోదయ పుణ్యస్నానాలకు సుందరంగా ముస్తాబైంది. ఈ ప్రాంతంలోని మహేంద్ర తనయ నది సముద్రం కలవడంతో ఈ ప్రాంతం సంగమ స్థానంగా ప్రసిద్ధి చెందింది. 33 సంవత్సరాల తరువాత పుష్యమాసంలో వచ్చే ఈ మహోదయాన్ని పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి విశేషంగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా అధికారులు సంగమ స్థానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా కొత్తపల్లి మిట్టలోని శ్రీ రాధా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం ఘనంగా జరిగింది. ఇటీవలే ఈ ఆలయాన్ని నిర్మించిన సందర్భంగా స్వామి అమ్మవార్ల రాతి విగ్రహాలకు విశేష అభిషేకాలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ వేణుగోపాల స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తుల్లో భక్తి చైతన్యాన్ని పెంపొందించింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. కుంభకోణం ఇలుప్పయేడి శ్రీ ధర్మరాజ, ద్రౌపది, శ్రీ గాయత్రి కాళీ అమ్మవార్ల ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఎంతో పురాతనమైన ఈ ఆలయ పునరుద్ధరణలో భాగంగా యాగశాల పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి ఆరాధన, రక్షాబంధనం, యాగశాల ప్రవేశం, శాంతి హోమం తదితర కార్యక్రమాలతో పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పవిత్ర జలాలతో ఆలయ గోపుర శిఖరాలకు సంప్రోక్షణ చేశారు.
కరూర్ తాంత్రోండిమలలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో తైమాస పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. అలాగే కరూర్లోని శ్రీ అభయ ప్రధాన రంగనాథ స్వామివారి ఆలయంలో లోకక్షేమార్థం దీప పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు విశేషంగా ఈ దీపారాధనలో పాల్గొని 1008 దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించారు. శివగంగైలోని శ్రీశక్తి వినాయక స్వామి వారి ఆలయంలో మహాకుంభాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో గణపతి పూజ, నవగ్రహ హోమాలతో పూర్ణాహుతి సమర్పించి ఆపై పవిత్ర కలశ జలాలను మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చి కుంభాభిషేకం జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కుంభాభిషేకంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుచి జిల్లా కర్పంపట్టిలోని శ్రీ సెల్వ వినాయక సహిత శ్రీ మహామారియమ్మన్ ఆలయ కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా యాగశాలలో పలు కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై పవిత్ర జలాలను తీసుకువెళ్లి గోపుర కలశాలకు సంప్రోక్షణ చేశారు. మన్నార్గుడి సమీపంలోని కేళపాళం శ్రీ మీనాక్షి అమ్మవారి ఆలయంలో తైమాస శుక్రవార పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిపారు. ఆపై విశేష అలంకరణలతో మహామంగళహారతులు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 28,751 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 15 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 791 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్టం 28 డిగ్రీల సెల్సియస్, కనిష్టం 16 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.